హాయ్ అందరికీ. ఆహ్, ముందుగా ఈరోజు టాపిక్ వచ్చేసి ఏఐ మోడల్ సెలబ్రేషన్స్ అని బ్యానర్ అనిపిస్తుంది కదా! సో, ఈ బ్యానర్ ఓపెన్ చేసిన తర్వాత మనము ఇంటర్‌లింక్ వీసా కార్డ్‌ని ఎలా క్లెయిమ్ చేయాలి అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్లియర్‌గా వినండి. ఓకేనా? సో, ఇక్కడ గనుక మీరు చూసినట్లయితే గనక పూల్ లీడర్ బోర్డ్ అని ఉంటుంది. ఓకే. సో, ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తే డీటెయిల్స్ అని ఉంటుంది. ఈ డీటెయిల్స్ ఉన్నాయి కదా! సో, ఈ డీటెయిల్స్ గనుక చూస్తే గనుక మనకు స్పిన్ టికెట్స్ 1, 2, 3, 4, 5 గానీ ఎన్ని కావాలంటే అన్ని వస్తాయి. అండ్ ఇంటర్‌లింక్ వీసా కార్డు, హెచ్‌సీఎస్ స్కోర్. ఓకే. ఎప్పుడొస్తాయి ఇవన్నీ మనకు? ఎప్పుడు ఈ కామన్ బాక్స్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే కామన్ పూల్ బాక్స్ మనము 200 నుంచి 1500 పాయింట్స్ మధ్యలో గనక ఉన్నట్లయితే గనక మనకు ఖచ్చితంగా ఈ బాక్స్ అనేది ఓపెన్ అవుతుందనమాట. అలాగే ఇంకొక బాక్స్ ఉంది ఇక్కడ కింద. ఓకే. ఇది వచ్చేసి లెజెండరీ పూల్ అనమాట. 1500 పాయింట్స్ నుంచి 5000 పాయింట్స్ మధ్యలో మనము ఉన్నాము అంటే గనక లీడర్ బోర్డ్‌లో మనకు వీటిల్లో ఏవైనా కానీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వీటిల్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకుంటే మొత్తం ఇస్తారో కూడా తెలియదు ఇప్పటికైతే. బట్ మనం ఏదో ఒకటి అయితే గ్రాబ్ చేసుకోవచ్చు. అలాగా మిగతా డీటెయిల్స్ కూడా ఉన్నాయన్నమాట. అందరూ గో త్రూ చేయండి దీన్ని. ఓకే. సో, మీకు ఇంకా నేనేం చెప్తానంటే మీకు 20 పాయింట్స్ కనుక రావాలి అనుకుంటే కనుక మీ రెఫరల్ కోడ్ ఇక్కడ ఉంటుంది కదా! ఈ రెఫరల్ కోడ్ మీరు వేరే వాళ్ళ మొబైల్ ఓపెన్ చేసి ఇక్కడ కింద మీ రెఫరల్ కోడ్ వేసినారంటే కనుక మీకు 20 పాయింట్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, బై డైలీ షేరింగ్. సో, ఇక్కడ ఫాలో ఇంటర్‌లింక్, లైక్, కమెంట్ అండ్ షేర్. సో, ఇది కనుక క్లిక్ చేసినారనుకోండి ఇట్లా మళ్ళీ మనము 5 పాయింట్స్‌ని ఎర్న్ చేయొచ్చు అనమాట. అలాగే కింద ఇక్కడ ఇంకో యారో మార్క్ ఉంది కదా! సో, ఇది కనుక మళ్ళీ ఫేస్‌బుక్‌లో షేర్ చేస్తే మళ్ళీ ఒక 5 పాయింట్స్ యాడ్ అవుతాయి అన్నమాట. అలా ఫేస్‌బుక్‌లో కూడా మళ్ళీ లింక్, లైక్, ఫాలో కొట్టాలన్నమాట వీళ్ళకు. కొడితే అప్పుడు మనకు మళ్ళీ 5 పాయింట్స్ వస్తాయి. ఇలా 15 పాయింట్స్ ఈజీగా మనము గెయిన్ చేయొచ్చు. ప్రెజెంట్ నా దగ్గర అయితే గనక 1190 పాయింట్స్ ఉన్నాయని చెప్పి ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఓకే. సో, 1190 పాయింట్స్ ఉన్నందుకు నేను కామన్ పూల్‌లో అయితే ఎలిజిబుల్ అనమాట నేనిప్పుడు. అట్లా మీరు కూడా ఎలిజిబుల్ అవ్వాలి అంటే గనక మినిమమ్ మీరు ఎవరినైనా సరే 2 లేదా అంతకన్నా ఎక్కువ మందిని రెఫర్ చేయండి. రెఫర్ చేసినారంటే గనక మీకు డెఫినెట్‌గా వస్తాయన్నమాట పాయింట్స్. ఓకే. ఇక్కడ లీడర్ బోర్డ్‌లో అయితే నాకు 750 పాయింట్స్ చూపిస్తుంది. ఓకే. ఇంకా ఏదన్నా డౌట్స్ ఉంటే గనక నాకు పింగ్ చేయండి, నేను చెప్తాను. వాట్సాప్‌లో కానీ లేకుంటే యూట్యూబ్ కామెంట్ సెక్షన్‌లో కానీ. థ్యాంక్ యూ.